మిక్సీ వచ్చిన తర్వాత ఈ రోటి పచ్చడి రుచి మర్చిపోయాం. ఈరోజు చిన్న రోలు మీద పుదీనా కొత్తిమీరతో అమ్మమ్మ కాలం నాటి అసలైన రోటి పచ్చడి చేద్దాం. పచ్చడి వేడను కలిపి తింటే ఒక్కసారి అన్నం పెడితే రెండోసారి అడగడం ఖాయం. ఈ పచ్చడి కోసం మనకు కావాల్సినవి టమాటాలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, పల్లీలు, పుదీనా, కొత్తిమీర. ముందుగా ప్యాన్ వేడి చేసి కొద్దిగా నూనె వేసేద్దాం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకుందాము. ఇప్పుడు పల్లీలకు కూడా వేసి అన్నీ మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు ఎండుమిర్చిని వేసి అవి కూడా బాగా వేయించేద్దాం. ఎండుమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు అవి కూడా తీసి పక్కన పెడదాం. ఇప్పుడు అదే ప్యాన్లో టమాటా ముక్కలు వేసేద్దాం. పచ్చిమిర్చి కూడా వేయాలి. కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుందాం. అంతలో మన చిన్న రోల్ దగ్గరకు వచ్చేద్దాం. ముందుగా ఎండుమిర్చి వేసి బాగా దంచుకుందాం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, పల్లీల మిశ్రమాన్ని కూడా వేసి కచ్చపచ్చగా దంచుదాం. ఈ దంచిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇక ప్యాన్లో చింతపండు వేసి 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. టమాటాలు బాగా మెదగనివ్వండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసేద్దాం. కొద్దిసేపు ఉడికాక ముందుగా వెల్లుల్లిని తీసి పక్కకు పెట్టుకుందాం. రోటిలో వెల్లుల్లి వేసి పచ్చిమిర్చి కూడా వేసి దంచుకుందాం. ఇవి కొంచెం మెదిగాక టమాటా, పుదీనా, కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ బాగా దంచుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసేద్దాం. ఇప్పుడు ముందుగా తీసిన ధనియాలు, జీలకర్ర, పల్లీల పొడిని కూడా తిరగవేసి అన్నీ బాగా కలిసేలా బాగా దంచుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన రోటి పచ్చడి రెడీ. మిక్సీలో చేసిన పచ్చడి ఒక రుచి అయితే రోల్ మీద చేసిన పచ్చడి ఇంకో రుచి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి ఈ పచ్చడి తింటే అబ్బా ఇంకే కూర అవసరం లేదు. మీ ఇంట్లో కూడా ఇంకా రోలు ఉందా లేదా మిక్సీ రాజ్యం నడుస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి రుచికరమైన రెసిపీతో కలుద్దాం.